హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సఫర్ సాదక్. సో ఈరోజు మనం ముల్లెన్గిరి పీక్ అండ్ జారీ వాటర్ ఫాల్స్, బాబా బుడన్గిరి పీక్ వెళ్తున్నాం. ఈ మూడు కూడా ఒకటే ప్లేస్లో ఉంటాయి అన్నమాట, చుట్టుపక్కలనే. సో ఇవి మూడు ఒకటే రోజులో కవర్ చేయొచ్చు. లాంగ్ డిస్టెన్స్లో నాకు క్లౌడ్స్ మౌంటైన్ పైనుంచి కనబడుతున్నాయి. సో చూద్దాం, ఒకవేళ నేను అక్కడికి వెళ్ళినప్పుడు కూడా నాకు అలాగే క్లౌడ్స్ నియర్గా ఉంటాయో లేదో. ఒకవేళ ఉంటే కనుక ఇది నా ఫస్ట్ ఎక్స్పీరియన్స్ అలాంటి అలా ఒక మౌంటైన్ మీద క్లౌడ్స్ ఉన్నప్పుడు మనం అక్కడ ఉండడం. సో చూద్దాం, కొంచెం అదృష్టం ఉండాలండి అలా చూడాలంటే. సో ఉండాలని కోరుకుంటున్నాను నేనైతే. రోడ్ మీద ఇలా మంచి వ్యూ ఉంటే ఏం చేయాలి? బండి పక్కన ఫోటో దిగాలి. ఈ వాళ్ళందరూ చేశారు అదే పని, మనం మాత్రం చేయట్లేదు. ఇది మొత్తం జామ్ అయిపోయింది ముల్లెన్గిరి వెళ్ళే టైంలో. ఎక్కువ ట్రావెల్స్ కార్స్ వస్తాయి కదా, సో చాలా వరకు జామ్ అయిపోయింది. ఒకవేళ బైక్ మీద వస్తే కొంచెం బెటర్గా వెళ్ళిపోవచ్చు, త్వరగా వెళ్ళిపోవచ్చు కంపేర్ చేసుకుంటే. స్టిల్ నేను ఒక 1-2 కిలోమీటర్స్ నుంచి నాకు ఇలాగే అన్ని కార్స్ అయిపోయి ఉన్నాయి. సో మనం ఇప్పుడు వెళ్ళడానికి మనకి చాలా టైం పడుతుంది. ఈ కార్స్ అక్కడికి రావాలంటే ఇంకెంత టైం పడుతుందో ఇంకా మీరే ఊహించుకోండి. సో ఇట్స్ ఆల్వేస్ బెటర్ బైక్ మీద రావడం కూడా. రైట్ సైడ్లో కనిపించేదంతా అది క్లియర్ స్కై కాదు, ఇట్స్ ఫాగ్. మొత్తం నిండిపోయింది ఫాగ్తో. మొత్తం మీకు అంటే కొంచెం వైటిష్ లేయర్లా కనిపిస్తుంది. రైట్ కొంచెం ఆపుకొని చూద్దాం. అది మొత్తం ఇలా రైట్ సైడ్ నుంచి లెఫ్ట్కి ఇట్లా ఫాగ్ వెళ్తున్నట్టు కొంచెం క్లౌడ్స్ పాస్ అవుతున్నట్టు అనిపిస్తుంది. చాలా బాగుంది. కనిపించేది ముల్లెన్గిరి పీక్. నేను లాస్ట్ టైం నవంబర్లోనే డిసెంబర్లోనే వచ్చినప్పుడు మాకు ఇలా ఏం లేకుండే, కొంచెం ఎండ ఉండే అనమాట. సో మాకేం క్లౌడ్స్ కనిపించలేదు. బట్ ఈసారి అయితే అసలు చాలా బాగుంది అది చూస్తుంటే. మొత్తం ఫాగ్తో నిండిపోయింది పీక్ అంతా. I can see the clouds. Hello? ఆ క్లౌడ్స్ అన్నీ మన వైపు వస్తున్నాయి. సో త్వరగా ట్రెక్ చేస్తే మనకి మంచి వ్యూ కనిపిస్తుంది. సో త్వరగా ట్రెక్ చేయడానికి ట్రై చేస్తా. మొత్తం పైకి ఎక్కిన తర్వాత మీకు ఇక్కడ ఒక శివాలయం ఉంటుంది. సో నాన్ వెజ్ అలాంటివి ఏం తినకపోతే మీరు శివాలయం దర్శనం కూడా చేసుకోవచ్చు. ఇక్కడ చాలా కౌస్ ఉన్నాయి. ఇది ముల్లెన్గిరి పీక్ కాకుండా దాని ఆపోజిట్లో ఉన్న మౌంటైన్. సో ఇక్కడైతే చాలా కౌస్ మంచిగా హాయిగా గడ్డి తినుకుంటా పాడుకొని చాలా చిల్ అవుతున్నాయి. అసలు చాలా అదృష్టం వాటికి.
మనం ఏదో టూరిస్ట్ లాగా వచ్చేసి వ్యూ చూసుకుని వెళ్ళిపోతాం, కానీ అవి ఇక్కడే బతుకుతున్నాయి. సో ఇట్స్ ఇట్స్ వెరీ గుడ్. చాలా మంచిగా అనిపిస్తుంది వీటన్ని చూస్తూ ఉంటే. సో ఇప్పుడు ముల్లంగిరి అయిపోయింది. సో మనం వెళ్ళిపోదాం. వెళ్ళిపోయి జారీ వాటర్ ఫాల్స్ కానీ ఇంకా వేరే ప్లేస్ కానీ వెళ్దాం. మనం వెళ్ళలేము ఈరోజు, చాలా మొత్తం ట్రాఫిక్ జామ్ అయిపోయింది. మేజర్గా ఈ జామ్ అవడానికి కారణం ఏంటంటే లెఫ్ట్ సైడ్లో అన్ని వెహికల్స్ పార్క్ చేసుకున్నారు. సో వాళ్ళు పార్క్ చేయడం వల్ల మనకి ఇప్పుడు ఒకటే కార్ వెళ్ళే స్పేస్లో 2 కార్లు వెళ్ళాల్సి వస్తుంది. సో ఇప్పుడు ఆ 6 to 7 feet రోడ్లోనే మనకి వచ్చేవాళ్ళు వెళ్ళేవాళ్ళు వెళ్ళాలి. సో దానివల్ల జామ్ అయిపోయింది మొత్తం ముందు. ట్రాఫిక్ జామ్ అయిందని చెప్పేసి నేను మళ్ళీ ఇక్కడే ఆగి కొంచెం క్లియర్ అయిన తర్వాత వెళ్తున్నాను. ఒక 1.5 hours 2 hours అట్లా పట్టింది అవ్వడానికి. ఇప్పుడు ఈ రోడ్ మీదకి కూడా మొత్తం ఫాగ్ వచ్చేసింది. పైన మౌంటైన్స్ అయితే మొత్తం నిండిపోయింది ఫాగ్ తోటి. సో చూడండి, ఈ మొత్తం ఇప్పుడైతే ఆ పీక్ అసలు కనిపించట్లేదు మనకి. మన ముందే ఉంది కానీ అది కనిపించట్లేదు. ఈ చల్లగా గాలి వస్తున్నాయి. చాలా మంచి ఎక్స్పీరియన్స్ అసలు ఇది. ఇక్కడ నేను ఉన్న 3-4 hours నాకు డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ వచ్చేసినాయి. క్లైమేట్ చాలా త్వరగా మారిపోతుంది. ఎవ్రీ 15-20 minutesకి మీకు మొత్తం క్లైమేట్ అంతా మారిపోతుంది. ఒకసారి సన్నీ అనిపిస్తుంది, ఒకసారి ఇట్లా ఫాగీ అనిపిస్తుంది. సో ఇట్స్ బెటర్, మీరు ఎక్కువసేపు ఉంటే మీకు ఎక్కువ ఎక్స్పీరియన్స్ వస్తుంది. నాకు ఇటు సైడ్ నుంచి మౌంటైన్ ఎక్కాలండి. సో పక్కన ఆపేసుకుని ఎక్కేద్దాం.
ఇప్పటికీ 2-3 సార్లు అయింది. నేను వెళ్ళిపోదామని చెప్పేసి ముందరికి వస్తున్నా, మళ్ళీ వ్యూ చేంజ్ అయిపోతుంది. ఎవ్రీ టైం ఎగ్జైటింగ్ అనిపిస్తుంది. అట్లా నేను మళ్ళీ వెళ్తున్నా. హిందీలో మీమ్ ఉంటుంది కదా, బులాతి ఏ మగర్ జానీ కన్నా అని. సేమ్ అట్లనే అవుతుంది నాదైతే. కానీ చాలా బాగుంది. మీకు ఒకవేళ టైం ఎక్కువ ఉంది, మీరు హరిగా ఏం లేరు అని అనుకుంటే ఈజీగా ఒక 4 to 5 hours మీరు ఇక్కడే స్పెండ్ చేస్తే, అంటే మీకేం ఎక్కువ టైం వేస్ట్ చేస్తున్నామన్న ఫీలింగ్ అసలు రాదు. చాలా మంచి ఎక్స్పీరియన్స్ ఉంటుంది. నాకైతే ఇట్లా ఎవ్రీ 1 hourకి నాకు టోటల్గా చేంజ్ అయిపోయింది. ఫస్ట్ వచ్చిన ఇంప్రెషన్కి నెక్స్ట్ 1 hourకి ఇంకొక ఇంప్రెషన్ ఇట్లా మారిపోయింది. మేము లాస్ట్ టైం వచ్చినప్పుడైతే మాకు ఇట్లేం లేకుండే, మొత్తం ఎండ ఉండే అనమాట. సో ఇప్పుడు మీరు స్క్రీన్ మీద ఎట్లయితే స్కై కనబడుతుందో మాకు అలాగే కనిపించింది స్కై. సో అలా ఉంటే మీకేం ఇట్లా ఫాగీ అనిపించదు, ఏమనిపించదు. జస్ట్ ఒక కొండ ఎక్కినాం దిగినాం అన్నట్టు ఉంటుంది. ఎండ ఏముండదు, కొంచెం చల్లగానే ఉంటుంది. బట్ ఇప్పుడు మనకున్న ఈ ఫాగీ ఎక్స్పీరియన్స్ అనేది మనకి ఆ టైంలో రాదనమాట. సో మాన్సూన్లో వస్తే ఎక్కువ టైం గడపడం అనేది డెఫినెట్లీ బెటర్. ఈ వ్యూ పాయింట్ కూడా ఉంది ఆన్ ద వేలోనే, అంటే ముల్లంగిరి వెళ్ళే వేలోనే ఇది ఉంది. కానీ ఇక్కడ ఆగడం వేస్టే, ఎందుకంటే మీకు ఇక్కడ కనిపించే హైట్ ముల్లంగిరి దగ్గర మీకు రోడ్ మీదే కనిపిస్తుంది. అంటే మీరు బైక్ పార్క్ చేసుకుంటే చాలు, మీకు సేమ్ లెవెల్ ఆఫ్ వ్యూ కనిపిస్తుంది అనమాట. సో ఆల్వేస్ బెటర్ మీరు డైరెక్ట్ ముల్లంగిరికి వెళ్ళిపోవడం బెటర్. వీళ్ళంతా ఏంటంటే ఇక్కడ అక్కడ ట్రాఫిక్ ఎక్కువ ఉందని చెప్పేసి ఇక్కడ కూడా ఆగిన వాళ్ళు ఉంటారు చాలా వరకు. సో మీరైతే అక్కడే వెళ్ళడానికి ట్రై చేయండి. ఇప్పుడైతే ఇంకా మన కింద ఎక్కడ ట్రాఫిక్ జామ్ ఉండొద్దని కోరుకుంటున్నాను నేను. ఎందుకంటే ఇప్పటికే చాలా టైం అయిపోయింది. జారీ వాటర్ఫాల్కి వెళ్ళాలి, బుడంగిరి కూడా కవర్ చేయాలి. సో ట్రాఫిక్ ఉండదని కోరుకుంటున్నాను. ముల్లంగిరి అండ్ ట్రాఫిక్ నెవర్ ఎండింగ్ లవ్ స్టోరీ లాగా మారిపోయింది. దట్స్ ఫైన్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం, జారీ వాటర్ఫాల్స్కి వెళ్ళే వీడియో. సో ప్లీజ్ లైక్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకుంటే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.